వామ్మో కాకరకాయ అన్న వాళ్ళు కూడా వాహ్ కాకరకాయ అనాల్సిందేనండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కాకరకాయ ఫ్రై సాంబార్ చేసుకున్నాను అండి, అదే మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కాకరకాయని పైన అలా ముక్కలు ముక్కల్లా ఉంటుంది కదా, అదే బొడిపెల్లా ఉంటుంది కదా, అది మొత్తం పీల్ చేసేసి మనకి వంకాయలాగా వంకాయకి గుత్తి వంకాయకి ఎలా కోసుకుంటామండి 4 పార్ట్స్ కింద అలా కోసేసుకుని కొంచెం సగానికి కోసుకోవాలన్నమాట. కాకరకాయని కోసుకుని ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట అండి. చాలా తొందరగా ఉడికిపోతాయండి, మరీ సాఫ్ట్గా అవ్వక్కర్లేదు, అలా అని గట్టిగా కూడా ఉండక్కర్లేదు. ఒక్క 5 మినిట్స్ పెట్టామంటే మీడియం సాఫ్ట్ కింద అయిపోతుందండి, మనం తినేలాగే ఉంటుందన్నమాట. అదిగోండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో, మరీ పేస్ట్ అవ్వక్కర్లేదండి. ఒక్క 5-10 నిమిషాలు అదిగోండి చూడండి, అలా నొక్కితే కొంచెం ప్రెస్ అవ్వాలన్నమాట. అలా ఉంటే చాలండి. అవి తీసి పక్కకు పెట్టేసుకుందాము. అవి చల్లారేలోపు మనము పప్పుచారు చేసేసుకుందామండి. ఇవాళ నేను వంకాయ కాదు మామిడికాయ పచ్చిమిర్చి వేసి పప్పుచారు చేస్తున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుందండి, పచ్చిమిరపకాయలతో చేసిన పప్పుచారు. ఎవరైనా ఇంతకుముందు చేసి ఉంటే కనుక టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుందండి, మామిడికాయ పచ్చిమిర్చి మంచి కాంబినేషన్ అనమాట అండి. అలాగా పప్పుని మంచిగా ఉడకపెట్టేసుకుని మెత్తగా చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మళ్ళీ దాని పేరేంటి మామిడికాయలు మొత్తం కలిసిపోయేలాగా మొత్తం మెత్తగా చేసుకోవాలండి. దాన్ని ఏమంటారు, మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మరీ మీకు మెత్తగా కావాలనుకుంటే మిక్సీ వేసేసుకోండి, లేకపోతే మీడియంగా కావాలంటే అలాగే పప్పు గుత్తితో కానీ లేకపోతే గట్టితో కానీ తిప్పేస్తే ఓ మాదిరిగా ఉంటుందండి. పేస్ట్లా అవ్వదు, ఓ మాదిరిగా ఉంటుందన్నమాట. దాంట్లోకి వెల్లుల్లిపాయ మిరియాలు దంచుకుని పోపులో వేసుకుందాం అనుకోండి, అసలు ఎంత బాగుంటుందో. ఈ వర్షానికి అసలు జలుబులు కానీ దగ్గు జ్వరాలు ఏవి దరికి రావండి, అంత బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రోజు చేసేదానికంటే ఇది ఇంకా డిఫరెంట్గా బాగుంటుందన్నమాట. టేస్ట్ ఈజీగా మనకి గుర్తుపట్టేలాగా ఉంటుందన్నమాట, అంత బాగుంటుంది టేస్ట్. పోపు వేసిన తర్వాత మన ఇంట్లో ఏముంటే కూరగాయ ముక్కలు అవి వేసేసుకోవచ్చండి. నేనైతే మునక్కాయ, ఉల్లిపాయ, టమాటా వేసానండి. తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలండి. అవి మగ్గిన తర్వాత పప్పు వేసి ఇంకొంచెం మగ్గించుకుంటే మనకి కమ్మగా వస్తుందన్నమాట అండి. ఆ తర్వాత కొంచెం పప్పు ఈ మొక్కలు అవన్నీ పట్టేసుకున్న తర్వాత మంచిగా నీళ్ళు పోసేసుకోవాలండి. దీంట్లో ఇంకా చింతపండు ఏం వేసుకోక్కర్లేదండి. మనం మామిడికాయ వేసాం కదా, ఇప్పుడు పునాసకాయలు వస్తున్నాయి కదండి, అవి వేసాను అనమాట. ఒక్క కాయ వేసాను, పులుపుగా ఉన్నాయి అనమాట, అందుకని మొత్తం అంతా వేసేసాను. అంత మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఫ్లేవర్ అంతా మంచిగా దిగి ఎంత బాగుంటుందో అనండి. ఇది నేను ఇవాళ ఇడ్లీ చేశాను అనమాట. ఇడ్లీకి కూడా చాలా బాగుందండి, అన్నంలో కూడా చాలా బాగుందన్నమాట. మూత పెట్టేసుకోండి, ఒక పక్కకి దించేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో నువ్వులు వేసుకుంటే బాగుంటుంది కానండి, కాకరకాయ వేడి అంటారు కదా, మళ్ళీ నువ్వులు వేస్తే ఇంకా వేడి ఎక్కువైపోద్ది అనమాట. అందుకని నేను పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అండ్ 2 ఎండుమిరపకాయలు కొంచెం టేస్ట్ కోసం అంతేనండి, అవి వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అయితేను కొంచెంగా వేసుకోవాలి. నేను ఈ ఫ్రై మాత్రమే చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ అంతా వేస్తున్నాను అనమాట అండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను. అంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, ఎక్కువ చేసి పెట్టుకుంటే మనకి ఫంగస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను ఎక్కువ చేసి పెట్టుకుంటలేదు, జనరల్గా అయితే నేను ఎక్కువ చేసి పెట్టుకుంటాను. అలాగా 1 రెక్క చింతపండు వేసుకోవాలండి. చిరు పులుపు ఉంటుందన్నమాట, లైట్గా. పులుపు ఇష్టం లేని వాళ్ళు ఆ చింతపండు రెక్క కూడా అవాయిడ్ చేసేయచ్చు అనమాట. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం ఉప్పు, అంతేనండి వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను ఎండుమిరపకాయలు 2 వేసాను కదండి టేస్ట్ కోసం. ఎందుకంటే నేను ఇది కారం కడిగి ఆరపెట్టి పట్టించాను కదా, అందుకని ఈ కారమే యూస్ చేస్తున్నాను అనమాట. అవి ఎండుమిరపకాయలు నేను కడిగి ఎండబెట్టలేదు కదండి, అందుకని అదైతే యూస్ చేయట్లేదు. మనకి ఉప్పు కారం మీకు సరిపడా ఎలా ఉంటుందో అలా వేసేసుకోండి. కారం నూనె ఎంత ఉంటే అంత బాగుంటుందండి. ఇది మేము మైల్డ్గా అంటే మీడియంగా తింటాం కాబట్టి కొంచెంగా వేసుకున్నాం అనమాట. ఉప్పు కారం వేసేసుకొని అది కూడా మిక్సీ చేసేసుకుని మనం కోసి పెట్టుకున్నాం కదండి, ఆవిరికి ఉడికించుకున్నాం కదా, అందులో స్టఫ్ చేసేయాలన్నమాట. మంచిగా స్టఫ్ చేసేసి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి దీంట్లో. నేనైతే వేయలేదు, రెగ్యులర్గా నేను ఎంత వేస్తాను 2 స్పూన్లంతా అంతే వేసాను అనమాట. అంటే మేము ఎక్కువ తింటే కొంచెం
డైజెషన్ ఇబ్బంది అవుతుందండి. ఎక్కువ నూనె తింటే మాకు అలవాట్లేదు కదా, అందుకని దీంట్లో ఎంత ఆయిల్ ఉంటే అంత కమ్మగా చాలా బాగుంటుందండి. మీరు నిజంగా ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెం ఆయిల్ రోజు దానికంటే 2 స్పూన్లు ఇంకా ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. అవన్నీ నూనెలో అలాగే స్ప్రెడ్ చేసేసుకుని మొత్తం అంతా పెట్టుకోవాలండి జాగ్రత్తగా. ఏం విడిపోవండి, ఎందుకంటే మనం మీడియంగా మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఏం విడిపోవు. మరీ సాఫ్ట్గా ఉడికించుకోలేదు కదండి, అందుకని ఏం విడిపోవు అనమాట. ఏం భయపడకుండా మంచిగా పెట్టేసుకుని మొత్తాన్ని స్టఫ్ చేసిన తర్వాత ఇంకా పొడి మిగిలిందండి, అందుకని అది పైన చల్లుతున్నాను అనమాట. ఇంకా కొంచెం ఉంచాను. మొత్తం అంతా అలా అయిపోయిన తర్వాత కొంచెం మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఆ పొడి మొత్తం ఆ ముక్కలకి పట్టి చేద్దనం పోయేసి మంచిగాను కమ్మగా ఉంటుందన్నమాట. పల్లీలు, మినపప్పు అవన్నీ వేసాం కదండి, ఆ కమ్మదనం దానికి పట్టేసి మంచిగా చేదు అసలు అనిపించదండి, కమ్మగా అనిపిస్తుంది అనమాట. సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అలాగే పులుసు కూరలు వండుకుంటాం కదండి, అలాంటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే బాగుంటుందండి, ఎందుకంటే చాలామంది తినరు కదా. చపాతీలోకి, రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది. అంటే తినేవాళ్ళు, రెగ్యులర్గా తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం అనిపించదు, కానీ మామూలుగా ఎప్పుడైనా ఒక్కసారి తినే వాళ్ళకి మాత్రం ఇది రైస్లోకే చాలా బాగుంటుంది అనమాట. అంటే సైడ్ డిష్గా ఉంటుంది కదండి, పులుసు కూరలకు కానీ సాంబార్కి కానీ అలాంటి దానికి బాగుంటుంది అనమాట. అయిపోయిన తర్వాత నేను కొంచెం ఉంచుకున్నానండి, అది కూడా మొత్తం చల్లేసాను అనమాట. చల్లేస్తే మనకి అలాగా పొడి మొత్తం ముక్కలకి పట్టేసి కమ్మదనం వస్తుందండి, చేదు మొత్తం పోతుంది అనమాట. అలా కలిపేసుకున్న తర్వాత కరివేపాకు కూడా చల్లుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలండి. చల్లుకొని మూత పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అదిగోండి మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. నేను కొంచెమే చేశానని చెప్పాను కదండి, అందుకని ఈ కొంచెం దానికే చేశాను, మొత్తం అంతా దీనికే వదిలేసాను అనమాట. ముక్క పట్టుకొని చూస్తేనండి మంచిగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. అదిగోండి చూడ ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇది మొత్తం అయిపోయేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి, ఎందుకంటే ఇవి ఉడికించాలి అండ్ మళ్ళీ స్టఫింగ్ చేసి నెమ్మదిగా సిమ్లోనే ఉడికించుకోవాలి కదండి, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. ఇది దగ్గర ఉండి ఏం కుక్ చేయక్కర్లేదండి. అవి వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే కనుక మంచిగా కుక్ అవుతాయండి. అసలు మాడిపోతాయి అన్న భయమే ఉండదండి, ఎంతసేపు కుక్ అయితే అంత బాగుంటుంది అనమాట. ఏమి అడుగంటవు కానీ అలా కలపాలి కానీ దగ్గరుండి కలపడం కానీ అలాంటి ఏమి ఉండదన్నమాట. హ్యాపీగా చేసుకోవచ్చు ఏ టెన్షన్ లేకుండా. అంటే నేను ఎలా ఫీల్ అయ్యానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మార్నింగ్ మన బాక్సెస్ అవి ప్రిపేర్ చేసేటప్పటికి అంత హడావుడిగా ఉంటుంది కదండి, అలాంటి హడావుడి ఏం పడక్కర్లేదనమాట. ఇది నూనెలో వేసేసి ఒక పక్కన పెట్టుకుని మిగతా పని కూడా చేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. అది అయిపోయింది కదండి. నేను మార్నింగ్ బాయిల్ చేశానండి ఎగ్స్, 3కి 3 అని. అవి నేను తినడం మర్చిపోయాను అనమాట మార్నింగ్. ఇంక సరే అని ఇంక అన్నంలో తినచ్చు కదా, ఉత్తిదే తింటే బాగుండదు కదా అని ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం పసుపు, కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసి అవి వేగిన తర్వాత ఇలా ఎగ్ వేసానండి. వేసేటప్పుడు ఎగ్ పగిలిపోయిందనమాట. అంటే మనం పగలగొట్టుకునే తింటాం కదా, ఇంకెందుకులే అని చెప్పేసి అలాగే మంచిగా పోన్లే మళ్ళీ కారం ఉప్పు అన్నీ ముక్కలు అన్నిటికీ పడుతుందిలే అని ఇది కూడా మంచిదే అనుకున్నాను అనమాట. అంత మంచిగా రోస్ట్ చేసేసుకొని ఇది కూడా సాంబార్లోకి చాలా బాగుంటుందండి. ఇది అందరికీ తెలిసిందే ఎంత బాగుంటుందో. ఉత్తినే తినేవి కూడా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చేసి ఇచ్చేసామనుకోండి, చాలామంది ఎగ్ తినడానికి ఇష్టపడరు కదా, నేను కూడా ఉత్తి ఎగ్ తినడానికి నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అందుకని నేను ఇలాగ వేయించుకొని లైట్గా కొంచెం కారం వేసుకొని నూనె వేసుకొని ఉప్పు కారం వేసుకొని వేయించుకొని తింటాను అన్నమాట. అలా ఉత్తినే తినేసినా కానీ చాలా బాగుంటుంది. చాలామంది టేస్ట్ చేసే ఉంటారు. ఫ్రై మాత్రం చాలా బాగుందండి, ముక్క మెత్తగా వచ్చేసి కమ్మగా అస్సలు చేదలేదనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాగ ట్రై చేస్తే కనుక అది కూడా కామెంట్ చేయండి. సాంబార్ కూడా చాలా బాగా వచ్చిందండి. స్కూల్ నుంచి వస్తుంటే ఈవినింగ్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో కొంచెంసేపు ఆడుకుంటానమ్మా, ప్లీజ్ అమ్మా అంటే సరే ఆడుకోమని ఆడుకొచ్చి ఆడెవరో నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది గ్రీటింగ్ కార్డ్ అంటండి, బాగా చేసింది కదా. ఇదేనండి వాళ్ళకి వీడియో. ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై బై.